హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ అవర్ షర్మిలాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారండి? మీరు కూడా అందరమే బాగుండాలని సదా దేవుని ప్రార్థిస్తూ ఉంటా అండి. ఇదిగోండి ఈ పౌడర్ని చూపిస్తున్నాను కదండి. ఈ పౌడర్ అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కఫాన్ని తగ్గిస్తుందండి చాలా బాగా. జలుబు దగ్గుతోటి చలికాలంలో బాధపడుతూ ఉంటారు కదండి తరచుగా. వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. బాగా రోజుకి వాడుతూ ఉంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుందండి. ఇంకా మందులు వాడేయడం తగ్గిస్తారు. ఇగోండి ఇది ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం మిరియాలు, కొంచెం లవంగాలు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసి ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. ఇదిగోండి పౌడర్ చూపిస్తున్నాను కాబట్టి కదా, ఇలా ఫైన్ పౌడర్లా చేసుకొని ఇది స్టోర్ చేసుకోవాలి ఒక బాక్స్లో. నేనైతే ఇదిగోండి ఈ బాక్స్లో స్టోర్ చేసుకున్నాను. నేనైతే చిన్నపిల్లలకి ఇస్తున్నాను కాబట్టి ఇంత స్పూన్, ఈ స్పూన్ చూపిస్తున్నా అంత ఆ స్పూన్ ఆఫ్ పౌడర్ వేసుకొని కొంచెం తేనె కలుపుకొని కలిపేసి మొత్తం ఆ మిశ్రమాన్ని మొత్తం కలిపేసి వాళ్ళ ఎవరికైతే ప్రాబ్లమ్గా ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి నాలుక మీద మొత్తం ఆ పేస్ట్ మొత్తాన్ని నాకించామనుకోండి. నాకిచ్చిన ఒక 10-15 మినిట్స్కి ఈ మజ్జిగ పక్కన చూపిస్తున్నాను కదా, మజ్జిగని ఇవ్వాలండి. ఈ మజ్జిగ ఎందుకు ఇస్తున్నాము అంటే లవంగాలు మిరియాల వల్ల బాగా హెవీ హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కదండి. ఆ హీట్ని తగ్గించడానికి మజ్జిగ ఇస్తామండి. ఈ విధంగా చేస్తే గ్రాడ్యువల్గా అయితే వాళ్ళ కఫం దోషం తగ్గిపోతుంది చక్కగా. ఇగోండి నేనైతే ఆ రోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద లంచ్ కింద పుదీనా రైస్ చేద్దామని టమాటాలు, పుదీనా, పచ్చిమిరపకాయలు కలిపి అందులోని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇంకా స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేసి అందులోనే ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ ఎలాగంటే రైస్కి ఈ పుదీనా పేస్ట్కి తగ్గట్లుగా వేసుకోవాలండి. అంటే మనం కర్రీ కలుపుకొని తింటే ఎలాగా ఎంత స్ట్రక్చర్లో ఉండాలో అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 గరిటెలు వేసుకున్నానండి ఆయిల్. వేసుకున్న తర్వాత ఆనియన్స్, క్యారెట్ ఫ్రై చేసిన తర్వాత ఇదిగోండి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి అది ఇది కూడా బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇదిగోండి హాఫ్ స్పూన్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ మసాలా పేస్ట్ నేను తయారు చేశా కదండి ప్రీవియస్ వీడియోలో. ఆ పేస్ట్ అయితే వేసుకున్నా. అది ఇది కూడా బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత కొంచెం కారం, ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలకి కదండి ఇది, అందుకు కొంచెం కారం వేయాలి. ఎందుకంటే మసాలా పేస్ట్ కూడా వేసాం కాబట్టి. నెక్స్ట్ కొంచెం సాల్ట్, ఆ సాల్ట్ కూడా ఆ పేస్ట్కి తగ్గట్లుగానే ఉండాలి. రైస్ వేస్తున్నాం కదా అనేసి ముందుగుండే వేసేద్దాము అనేసి మాత్రం వేయకండి. ఈ పేస్ట్కి తగ్గట్లుగానే వేసుకోవాలి. ఎందుకు అంటే మధ్యలో ఏమైనా పేస్ట్ ముద్దలాగా తగిలి ఉండిపోతే చాలా సాల్టీగా అనిపిస్తుంది. ఎప్పుడూ అలా వేసుకోకండి. దేనికి తగ్గట్లుగా దానికే సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత అది బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి వచ్చినట్లుగా అయిన తర్వాత రైస్ అయితే నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ అయితే వేసుకున్నానండి. నేనైతే ఇది బాస్మతి రైస్ ఏం కాదు, నార్మల్ రైసే వేసుకున్నాను. ఇది నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇది కూడా దాంతోపాటు బాగా కలిపేయాలి. ఇదిగోండి సాల్ట్, రైస్ వేసిన తర్వాత కొంచెం కలిపిన తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నా. ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను కదండి. ఆ రైస్ 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది. వేసేసుకోవాలండి. వేసుకొని అది కూడా బాగా కలిపేసుకొని ఇంకైతే లిడ్ అయితే క్లోజ్ చేసి విజిల్ పెట్టేయాలి. 2 విజిల్స్‌కి మంచిగా అయిపోతుందండి. ఇదిగోండి నేనైతే ఆ రోజు క్యారెట్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ అయితే చేశాను కోకోనట్ చట్నీతోటి. ఇంకా చాలా బాగా వచ్చాయండి. పిల్లలు ఇష్టంగా తిన్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇగోండి బ్రేక్‌ఫాస్ట్‌కినా, లంచ్‌కి అయితే ప్రిపేర్ అయిపోయింది పుదీనా రైస్. ఇంకా స్వీట్ కార్న్ అయితే ఇచ్చేసాను పిల్లలకి. ఇంకా ఈ లాగ్ అయితే దీంతో క్లోజ్ చేస్తున్నానండి. నా లాగ్స్ అయితే నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండి. కామెంట్స్ కూడా పెడుతూ ఉండండి.